భారతదేశంలో ఒక టెంపుల్ ఉంది. దాన్ని డయాబెటిస్ టెంపుల్ అని పిలుస్తారట. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆరోగ్యం, నమ్మకం ఈ రెండూ కలిసే ఒక అద్భుతమైన ప్రదేశమిది. ఇక్కడ మొక్కుకుంటే ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులైనా, ముఖ్యంగా షుగర్ వ్యాధి నయమవుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఇంతకీ ఈ నమ్మకం వెనుక ఉన్న అసలు కథేంటి తెలుసుకుందామా? సరే, అసలు పాయింట్కొస్తే ఒక నమ్మకం, ఒక విశ్వాసం మన ఆరోగ్యం మీద, అది ఒక క్రానిక్ డిసీజ్ మీద ప్రభావం చూపగలదా? నిజంగా సాధ్యమేనా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈ ఆలయ రహస్యం మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఓకే, మనం మాట్లాడుకుంటున్న ఈ టెంపుల్ తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. దీని పేరు వెన్నీ కరుంబేశ్వరర్ ఆలయం. సుమారు 1300 ఏళ్ల పురాతనమైనది. ఇక్కడి దైవం డయాబెటీస్ను కంట్రోల్ చేస్తాడని స్థానికులకు గట్టి నమ్మకం. మరి ఆ నమ్మకానికి కారణమేంటో, ఆ కథేంటో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఈ నమ్మకం ఎక్కడి నుంచి మొదలైందో తెలియాలంటే మనం ముందుగా ఆ ఆలయ స్థల పురాణంలోకి వెళ్ళాలి. అసలు ఈ టెంపుల్కి, చెరకుకి అంటే షుగర్కి సంబంధం ఎలా కుదిరిందో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతమంతా దట్టమైన చెరకు తోటలతో, సువాసనలు వెదజల్లే వెన్ని పువ్వులతో నిండిపోయింది. అలాంటి టైంలో 2 ఋషులక్కడికొచ్చారు. రాగానే వాళ్లకక్కడ ఏదో ఒక దైవిక శక్తి ఉన్నట్టు అనిపించింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఆ దైవిక శక్తికి ఏం పేరు పెట్టాలి అనే దానిపై ఆ 2 ఋషుల మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఒకాయన ఈ ప్రాంతమంతా చెరుకు తోటలున్నాయి కాబట్టి చెరుకు పేరే పెట్టాలి అన్నారు. ఇంకొకాయన లేదు శివుడికిష్టమైన వెన్ని పువ్వు పేరు పెట్టాలి అని పట్టుబట్టారు. ఇక వాళ్ల ఆర్గ్యుమెంట్ అలా కొనసాగుతోండగా సడన్గా ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించిందట. సాక్షాత్తు ఆ శివుడే, మీరిద్దరూ గొడవ పడకండి, నాకు చెరకు పేరు పెట్టండి, ఈ ఆలయ పవిత్ర వృక్షంగా వెన్ని చెట్టు ఉంటుంది అని చెప్పారట. ఇద్దరినీ శాంతపరిచారన్నమాట. అలాగా ఆ దైవానికి ఆ యునిక్ పేరొచ్చిందన్నమాట. కరుంబేశ్వరర్ అంటే తమిళంలో కరుంబు అంటే చెరకు, ఈశ్వరర్ అంటే ఈశ్వరుడు. సో చెరకు దేవుడు అనర్థం. అంతేకాదు, ఇక్కడి శివలింగం ఎవరు ప్రతిష్ఠించింది కాదు, భూమి నుంచి స్వయంగా అంటే స్వయంభూగా వెలిసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కేవలం పేర్లో మాత్రమే కాదు, ఇక్కడున్న శివలింగం చూడ్డానికి కూడా అచ్చం కొన్ని చెరకుగడల్ని కలిపి కట్టినట్టుగానే ఉంటుంది. ఇక ఈ రూపాన్ని చూశాక భక్తుల నమ్మకం మరింత బలపడకుండా ఎలా ఉంటుంది చెప్పండి? సరే, ఇదంతా పురాణం. మరి దీనికేమైనా హిస్టారికల్ కనెక్షన్ ఉందా అంటే ఉంది. అదేంటో చూద్దాం రండి. అంటే ఈ ప్లేస్ కేవలం ఒక పురాణ కథకే కాదు, ఒక పెద్ద చారిత్రక ఘట్టానికి కూడా సాక్ష్యంగా నిలిచింది. అదే ఫేమస్ వెన్ని యుద్ధం. సుమారు 190 CEలో ఇక్కడే చోళరాజు కరికాలుడు పాండ్య చీరరాజుల కూటమిని ఓడించి ఒక హిస్టారిక్ విక్టరీ సాధించాడు. ఆ తర్వాత కృతజ్ఞతగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడట. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. అంత పెద్ద యుద్ధం గెలిచి ఈ టెంపుల్ని డెవలప్ చేసిన ఆ కరికాల చోళుడికి అప్పుడు వయసెంతో తెలుసా? జస్ట్ 18 సంవత్సరాలు. నమ్మలేకపోతున్నాం కదూ! ఇంతటి గొప్ప పురాణం, చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఇప్పుడు పాటించే ఆచారాలు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. మరి డయాబెటిస్ తగ్గాలని కోరుకునేవాళ్లు ఇక్కడేం చేస్తారు, వాళ్ల నమ్మకాన్ని ఎలా చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికీ డయాబెటీస్ సమస్యతో బాధపడే చాలామంది భక్తులిక్కడికి వస్తారు, వచ్చి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు పాటిస్తారు. ఇవి తరతరాలుగా వస్తున్నాయట. మరి ఆ ఆచారాలు ఏంటంటే, ముందుగా ఆలయ కోనేరు అయిన సూర్యపుష్కరిణిలో స్నానం చేస్తారు. ఆ తర్వాత రవ్వ, చక్కెర కలిపిన మిశ్రమాన్ని దైవానికి నైవేద్యంగా పెడతారు. ఇక్కడితో అయిపోలేదు. ఆ నైవేద్యాన్ని తీసుకువెళ్లి ఆలయం చుట్టూ ఉన్న చీమలకు ఆహారంగా వేస్తారు. కొంతమందైతే 48 రోజుల పాటు దీక్ష కూడా చేస్తారట. అసలు ఈ ఆచారంలో ఉన్న అసలు సిసలు నమ్మకం ఇదే. తాము ఆఫర్ చేసిన చక్కెరని చీమలు తింటుంటే తమ శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా ఆ చీమల లాగేసుకుంటున్నానని, అలా తమ వ్యాధి తగ్గుపోతుందని భక్తులు చాలా బలంగా నమ్ముతారు.